హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే నేను కళాయి రొట్టెని అయితే ప్రిపేర్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. కింద వైపున క్రిస్పీగా, పైన సాఫ్ట్గా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది నచ్చితే ట్రై చేయండి. ఇంక దీనికోసం అయితే ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాం. ఇంకా నేనైతే దీనికోసం ఇడ్లీ బ్యాటర్ని అయితే తీసుకున్నానండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నాను. ఇంకా దానికోసం అందులోనే పోపు కోసం అయితే జీలకర్ర, శనగపప్పు, అల్లం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇదైతే ఎలా ప్రిపేర్ చేసేద్దాం, తాలింపు కోసం ముందుగా రెడీ చేసుకోవాలి కదా, అదైతే చూసేద్దాం. ఇలా కళాయి అయితే పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడెక్కాక అందులోనే కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, ఇంకా అల్లం, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కరివేపాకు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా చూసారా, ఫ్రై అయిపోయాక వీటన్నిటిని కూడా అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. ఇంకా అయితే ఈ రొట్టె ఎలా పెట్టాలో అయితే చూసేద్దాం. ఇంకా ఇందులో ఒక బ్యాటర్ని అయితే తీసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం టేస్ట్ తగ్గట్టు. అందులోని ఈ తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఇడ్లీ బ్యాటర్ను ఈ తాలింపు మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కళాయి అయితే పెట్టుకొని అందులోనే మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా మరిగాక ఇడ్లీ బ్యాటర్ని తాలింపు కలిపింది ఉంది కదండి, అది కూడా అందులోనే మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా గరిటతో అయితే మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి చక్కగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఇది ఇలా సిమ్లో పెట్టుకుని దానిపైన ఇంకా ఒక ప్లేట్ అయితే కవర్ చేసి ఒక 20 మినిట్స్ అయితే ఇలా కుక్ అయితే చేయాలి. ఇలా 20 మినిట్స్ అయితే కుక్ అయిపోయాకైతే ఆల్మోస్ట్ అయితే ఒక 50% అయితే కుక్ అయిపోతుంది. చూసారా, కిందని అంచులో ఎలాగా కిందని బాగా క్రిస్పీగా తయారైపోయింది. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. ఇంకా దానిపైనే కొంచెం బొగ్గుల్ని అయితే వేయాలండి. ఇలా బొగ్గుల్ని అయితే నేను ఇలా రాజేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, ఇలా అంటుకోవట్లేదు. ఇంకా దాని మీదనే ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టుకున్నాను నేను. ఇలా ప్లేట్ పెట్టుకొని ఈ బొగ్గుల్ని అయితే మనం కాల్చి పెట్టుకున్నాం కదా, ఆ బొగ్గుల్ని కూడా ఇలా వేసుకోవాలి. దానిపైన ప్లేట్ కంటే కొంచెం విస్తరాకు ఉంటుంది కదండి, అది వేసుకున్న చాలా బాగుంటుంది. అది లేదు కాబట్టి నేనైతే ప్లేట్ పెట్టుకున్నాను. ఇలా వేసుకున్నాక పైనుంచి కూడా బాగా కుక్ అయిపోతుంది. మళ్ళీ ఇలా ప్లేట్ పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయాక ఇవైతే బొగ్గుల్ని అయితే తీసేద్దాం. చూసారా, బాగా కుక్ అయిపోయింది. కిందన కూడా ఏమీ అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది అంటుకోకుండా. ఇలా అయితే ప్లేట్లో అయితే తీసి అయితే సర్వ్ చేసుకోవడమని. చూసారా కిందన వైపు ఎంత బాగుందో, క్రిస్పీగా. చాలా దీనికి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ అయితే చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.